హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే మేము ఒక మినీ గార్డెన్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఒకసారి ఇక్కడ గ్రీనరీని చూడండి గైస్, ఎంత బాగుందో. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. సో ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా, మా అంకుల్ వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఒకటి ఉంటే అక్కడే వాళ్ళు చిన్న చిన్న మొక్కలన్నీ నాటి ఒక గార్డెన్ లాగా అయితే తయారు చేశారు. సో అది చూద్దామని చెప్పి వెళ్ళాము. నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మామిడికాయ చెట్టు కింద కూర్చొని మంచిగా చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ సన్సెట్ చూస్తూ మంచిగా ఫొటోస్ అన్నీ దిగుతూ ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటూ సో ఫ్రెండ్షిప్ డే అయితే చాలా బాగా గడిచింది. సో చూసారా, ఇక్కడ చల్లగా గాలి, చుట్టూ మొత్తం గ్రీనరీ, పైగా సన్సెట్ టైం. ఫొటోస్ తీసుకోకుండా ఎందుకుంటాము. సో నిజం చెప్పాలంటే ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు నా వెనకాల చూసారా ఎంత గ్రీనరీ ఉందో. నాకైతే ఈ వ్యూ నిజంగా చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అయితే మీకు ఒకటి చెప్తామని అనుకుంటున్నారు, మీరే చూడండి గైస్, ఒకసారి వినండి. సో ఇవాళ అయితే మేము గార్డెన్కి వచ్చాము. గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అదిరిపోయే మైండ్ బ్లోయింగ్. మా తాత ఇంటికి వచ్చాం. మా తాతయ్య గారు, ఈవిడ మా అమ్మమ్మ గారు, నేను నాకు అమ్మమ్మ, నేను మీ నాన్నమ్మ గారు. వ్లాగింగ్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని పిలిచారనమాట. వీడైతే మెయిన్ క్యారెక్టర్, వీడి వల్లే మేము ఎక్కువ జోక్స్ వేసుకుంటాము. ఫోటోషూట్ జరుగుతుంది, ఇక్కడేమో తీసిన ఫోటోలు చూసుకుంటున్నారు, ఫోటో దిగుదామని అనుకుంటున్నారు. ఈ చెట్టు చూడండి గైస్, ఇదైతే ఒక మనిషి విగ్ పెట్టుకున్నట్టుగా ఉంది. నాకు అలాగే అనిపించింది. మా డాడీ అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. విగ్ చెట్టు ఇదిగోండి గైస్. మా దగ్గరలో దారావారి తోటలోకి వెళ్ళాము, అక్కడ కనబడింది. అద్భుతం, ఇది మిరాకిల్. ఇది ఇలాంటిది మీరు ఎక్కడ చూసుంటారు, ఎన్ని దేశాలు తిరిగినా సరే. సో ఇలాంటి చెట్టును అయితే నా ఛానల్లో చూస్తున్నారు కాబట్టి మీరు కూడా చాలా లక్కీ గైస్. సో ఈ తోట పేరు దారావారి తోట, మేము అలా పెట్టామన్నమాట. సో మేమైతే మా ఫ్రెండ్షిప్ డేని ఇలా స్పెండ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా ఇలాంటి గ్యాదరింగ్స్ అండ్ ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.